Good morning, students. This is Kiran Jempala, JL in Insurance and Marketing, Government Junior College for Girls, Khammam. Board of Intermediate Education, Telangana State, Insurance and Marketing course, Vocational, Commerce and Business Management Wing. Course name is Insurance and Marketing. Subject name is Principles of General Insurance, Paper 3. సాధారణ బీమా సూత్రాలు 3వ పేపర్. General Insurance. Insurance is a process which combines the risk of individuals into a group using funds contributed by members of the group to pay for losses. Insurance is a contract between the two parties, insurance company and individuals. The insurance company promises to pay a specified amount to the insured in return for consideration or the premium and the happening of a certain event. బీమా అంటే ఒక వ్యక్తికి జరిగిన నష్టాన్ని సమూహంలోని సభ్యులందరూ అందించిన నిధులను ఉపయోగించి అతని యొక్క నష్టాలను తీర్చడానికి ఉపయోగించే సాధనాన్ని మనం బీమా అని అంటాం. బీమా అనేది బీమా సంస్థ మరియు వ్యక్తి లేదా వ్యాపార సంస్థ రెండు పార్టీల మధ్య జరిగే ఒప్పందాన్నే మనం బీమా అని అనొచ్చు. బీమా సంస్థ బీమా రక్షణకు బదులుగా బీమా చేసిన వ్యక్తిని ఒక నిర్దిష్ట సంఘటన జరిగినప్పుడు ప్రీమియం చెల్లించాలనే హామీతో బీమా రక్షణ అనేది కల్పించబడుతుంది. డెఫినేషన్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్. General insurance provide many benefits to the society by offering financial protection individuals, families, businessmen and industries and event of unforeseen can trust to pay losses to the assets and property. సాధారణ బీమా అనేది సమాజానికి అనేక రకాలైన ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుంది. అవి ఏంటంటే వ్యక్తులకి కావచ్చు, కుటుంబాలకు కావచ్చు, వ్యాపారవేత్తలకు కావచ్చు మరియు పరిశ్రమలకు. అవి ఏదైనా అనుకోని నష్టాలు వచ్చినప్పుడు ఆ నష్టాల నుంచి వీళ్ళని కాపాడడం కోసం ఆర్థిక రక్షణ అనేది అందిస్తూ ఉంటుంది. అనుకోని సంఘటనలు జరిగి వారి ఆస్తులకి నష్టం జరిగినప్పుడు ఆ నష్టం చెల్లించడానికి సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తూ ఉంటాయి. టుడే we are learn about in principles of general insurance. There are 7 basic principles that create an insurance contract between insured and the insurer. First one, utmost good faith. Second one, insurable interest. Third one, proximate case. Fourth one, indemnity. Fifth one, subrogation. Sixth one, loss minimization. Seventh one, contribution. Total 7 principles. First principle, the principles of utmost good faith అనగా అత్యంత విశ్వాస సూత్రం. బోత్ పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్, ద ఇన్సూర్డ్ అండ్ ద ఇన్సూరర్ షుడ్ యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ టువర్డ్స్ ఈచ్ అదర్. ద ఇన్సూరర్ అండ్ ద ఇన్సూర్డ్ మస్ట్ ప్రొవైడ్ క్లియర్ అండ్ కన్సీవ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. దిస్ ఈజ్ ఏ వెరీ బేసిక్ అండ్ ప్రైమరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్సూరెన్స్. బీమా ఒప్పందంలో పాల్గొన్న రెండు పార్టీలు అనగా బీమా చేసిన అతను అంటే పాలసీదారుడు మరియు బీమా సంస్థ, వీరిద్దరూ ఒకరి పట్ల ఒకరు విశ్వాసంతో వ్యవహరించాలి. ఒప్పందం యొక్క నియమ నిబంధనలను మరియు షరతులకు సంబంధించి పాలసీదారుడు మరియు బీమా సంస్థ స్పష్టమైన మరియు సంక్షిప్తమైన సమాచారాన్ని అందించాలి. ఇది బీమా యొక్క ప్రాథమిక మరియు ప్రధానమైన సూత్రం. అత్యంత విశ్వాసం అంటే బీమా చేసే వ్యక్తి కానీ లేదా బీమా సంస్థ కానీ ఇద్దరు ఎలాంటి విషయాలు దాచిపెట్టకూడదు. అంటే పాలసీ తీసుకునే సమయంలో, ప్రపోజల్ సమయంలో, అంటే ప్రపోజల్ ఫామ్ పూర్తి చేసేటప్పుడు పాలసీదారుడు అతనికి సంబంధించిన ఆదాయానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, లేదా ఖర్చులు, నష్టాలు, అతని ఫ్యామిలీ, అతని అలవాట్లు, మిగిలిన అన్ని రకాల విషయాల గురించి పూర్తి సమాచారం అత్యంత విశ్వాసంతో నమ్మదగిన సమాచారాన్ని ఇవ్వాలి. అలా కాకుండా తనకేదైనా జబ్బులుండి ఏదైనా ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉండుంటే
అలాంటి వాటిని గురించి కూడా పూర్తి సమాచారం ఇవ్వాలి. అలా ఇవ్వకుండా చేస్తే అది పాలసీ చెల్లుబాటు అవ్వదు. అలాగే బీమా సంస్థ కూడా తను ఎంతవరకు రక్షణ ఇవ్వగలుగుతుంది, ఏ ఏ రిస్కుల్ని కవర్ చేస్తుంది, తను చేసే పని ఏంటనేది పూర్తి సమాచారాన్ని ముందుగానే పాలసీదారుకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇద్దరు అత్యంత విశ్వాసంతో, ఒకరి మీద ఒకరు నమ్మకంతో పనిచేస్తూ ఉండాలి. ఇదే బీమాకి చాలా ప్రధానమైన సూత్రం. To understand the principles of utmost good faith, consider the following situation. Example, David made a proposal for a health insurance policy. At the time of applying for the policy, David was suffering from diabetes. But David did not disclose this fact to the insurance company. David was in his threats. So, the health insurance company issued the policy without asking David to undergo a medical test. Later in the year, David had to be hospitalized, and the claim was raised on the health insurance company. To David's surprise, the insurance company rejected the claim. In its investigation, the insurance company found out that David was already suffering from diabetes at the time of applying for the policy, and this fact was hidden by David. Hence, the insurance contract was declared null and void, and the claim was rejected. బీమా పాలసీ తీసుకునేటప్పుడు డేవిడ్ అనే అతను అన్ని విషయాలు దాచకుండా చెప్పాలి. కానీ అతను ఒక ఆరోగ్య బీమా కోసం పాలసీకి అప్లై చేసినప్పుడు అతని యొక్క ఆరోగ్యపరమైన వివరాలని కొన్ని దాచిపెట్టి జరిగింది. అంటే ఆల్రెడీ అతనికి డయాబెటీస్, షుగర్ వ్యాధి అనేది ఆల్రెడీ ఉంది, కానీ అది దాచిపెట్టి అతను బీమా పాలసీ తీసుకున్నాడు. అతను చెప్పకపోవడం వల్ల బీమా కంపెనీ ఏం చేసిందంటే అతనికి మెడికల్ టెస్ట్ అనేది చేయకుండానే పాలసీ అనేది ఇష్యూ చేయడం జరిగింది. పాలసీ ఇచ్చిన తర్వాత కొంతకాలానికి ఒక సంవత్సరం తర్వాత డేవిడ్ ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అడ్మిట్ అయిన తర్వాత అడ్మిట్ అయ్యాడు, హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు, బయటకు వచ్చిన తర్వాత నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కదా, ఆరోగ్య బీమా తీసుకున్నా కదా అని అతను ఏం చేశాడంటే దాన్ని బీమా కంపెనీకి క్లెయిమ్ పెట్టాక అప్పుడు బీమా కంపెనీ ఇన్వెస్టిగేషన్ చేసింది. అసలు అతనికి ఏమైంది, అతను ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఎంత అమౌంట్ అయింది అనేది ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇన్వెస్టిగేషన్లో అతను డయాబెటీస్తో, షుగర్ వ్యాధితో ఆల్రెడీ అంతకు మునుపే అంటే సంవత్సరం కంటే ముందే అతను బాధపడుతున్నాడని వాళ్ళు గుర్తించారు. అంటే ఈ పాలసీ తీసుకోవడం కంటే ముందే అతను డయాబెటీస్తో బాధపడుతున్నారని బీమా కంపెనీ గుర్తించి అతని క్లెయిమ్ను రిజెక్ట్ చేశారు. అంటే మనం బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అత్యంత విశ్వాసంతో మనం పాలసీ అనేది తీసుకోవాలి. బీమా కంపెనీ దగ్గర మనకు సంబంధించిన ఎలాంటి విషయాలు దాచిపెట్టి బీమా పాలసీ తీసుకోకూడదు. ఒకవేళ దాచిపెట్టినట్టయితే ఆ బీమా అనేది వర్తింపు జరగదు. సెకండ్ వన్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. దీనినే మనం బీమా ఆసక్తి సూత్రం అని కూడా అనొచ్చు. States that the person getting insurance should have subject matter in the interest of the insured. The person has the insurable interest when the existence of the subject matter gives him some gain, and its non-existence will provide him with a loss. That means the insured person will have a financial loss in case of damage of insured object. Example, the factory owner has an insurable interest in its machinery as they are making him monetary profit, and if he sells it, the owner of the factory does not have any insurance left. We conclude that ownership plays a very crucial role in insurable interest. బీమా ఆసక్తి సూత్రం అనగా బీమా పొందే వ్యక్తికి బీమా చేసిన వ్యక్తిపై లేదా ఆస్తిపై ఆసక్తి అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. వస్తువు యొక్క ఉనికి వల్ల అతనికి కొంత లాభం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి బీమా పైన ఆసక్తి అనేది ఉంటుంది, మరియు అది ఉనికిలో లేకపోవడం వల్ల అతనికి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బీమా చేసిన వస్తువు దెబ్బతిన్న సందర్భంలో బీమా చేసిన వ్యక్తికి ఆర్థిక నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలాంటప్పుడు మనకి బీమా ఆసక్తి అనేది తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఉదాహరణకి మనం చూద్దాం. ఇప్పుడు ఫ్యాక్టరీ యజమాని దాని యంత్రాలపై బీమా ఆసక్తిని కలిగి ఉన్నాడు.
ఎందుకంటే వారు దాని ద్వారా ద్రవ్య లాభాన్ని పొందుతున్నారు మరియు అతను దాన్ని విక్రయించినప్పుడు ఫ్యాక్టరీ యజమానికి ఎటువంటి లాభం తర్వాతి టైంలో రాదు. కాబట్టి బీమా ఆసక్తి అనేది ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలపై అతనికి ఉంటుంది. బీమా ఆసక్తిలో యాజమాన్యం యొక్క ఆసక్తి అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఏదైతే వస్తువుపై ఏదైతే ఆస్తిపై ఎవరైతే వ్యక్తిపైన మనం బీమా చేయదలిచామో వాటిపైన ఖచ్చితంగా మనకి ఆసక్తి అనేది ఉండాలి. వాటి మీద మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఎందుకు అంటే మనం బీమా చేసేటప్పుడు వాటి మీద ఆసక్తి లేకపోతే మనం వాటిని సరిగా పట్టించుకోలేము, వాటిని మనం సరిగా చూసుకోలేము. కాబట్టి అది వెంటనే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బీమా కంపెనీలు ఈ పాలసీని ఒప్పుకోవు. మనం అప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే పాలసీ చేస్తున్నామో ఆ వస్తువు పైన లేదా ఆస్తి పైన మనకి ఆసక్తి లేదా ఇష్టం అనేది ఉండాలి. అంటే ఆ వ్యక్తి వల్ల మనం ఆర్థికంగా లాభం పొందాలి, ఆ వ్యక్తి వల్ల మనకు అవసరం ఉండాలి, ఆ ఆస్తి వల్ల మనం దాని ద్వారా లాభం సంపాదించాలి. అలాంటి ఆస్తి పైన కనుక మనం బీమా చేస్తే దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం ఎంత జాగ్రత్తగా కాపాడినా ఆ ఆస్తికి ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఆ ప్రమాదంలో జరిగిన నష్టానికి బీమా సంస్థ అనేది మనకి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. To understand the concept of insurable interest, consider the following situation. Example, Ramesh is a 35 years old person working with a private company. Ramesh family includes his wife, a 5 years old son and dependent parents. They have their own house. Imagine the following situation. If any of the event happen, Ramesh falls sick, Ramesh house catches fire, Ramesh father suffering from critical illness. It will affect Ramesh financial position adversely. If none of the above event happen and everything continues normally, then Ramesh stands to gain and enjoy the continued benefits from the property, his family good health and his own. ఇప్పుడు ఒక రమేష్ అనే వ్యక్తి 35 సంవత్సరాల వయసు కలవాడు. అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని మీదే ఆధారపడిన బతుకుతున్న అతని భార్య, అతనికి 5 సంవత్సరాల కొడుకు, అతని వృద్ధాప్యంలో ఉన్న అతని తల్లిదండ్రులు, ఇంతమంది అతని మీద ఆధారపడి బతుకుతున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పుడు అతనికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, అతనికి ఏదైనా రిస్క్ జరిగితే, అంటే అతను ఏదైనా ఆరోగ్యపరంగా ఏమన్నా బాగుండకపోవడం, సిక్ అవ్వడం కానీ, లేదంటే అతనికి ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి అగ్నికి ప్రమాదానికి గురవ్వడం కానీ, లేదంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ అంటే తీవ్రమైన జ్వరం కానీ, తీవ్రమైన ఏదైనా అనారోగ్యం కలగడం కానీ, ఇలాంటి ఏదైనా పరిస్థితులు జరిగితే అతను ఖచ్చితంగా అతని యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే అతను ఇంతకుముందు అనుభవించిన ఫైనాన్షియల్ స్టేటస్ తను అనుభవించలేడు. కాబట్టి అతని మీద, అతని ఫ్యామిలీకి, అతని ఇంటి మీద, అన్నిటి మీద, దేని మీద అయితే మనం బీమా చేయదలుస్తున్నామో వాటిపైన బీమా ఆసక్తి అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు రమేష్ అతని జీవితం పైన అతనికి ఆసక్తి ఉండాలి, అతని భార్య పిల్లలపై జీవితాలపైన అతనికి ఆసక్తి ఉండాలి, అతని ఇంటిపైన అతనికి ఆసక్తి ఉండాలి. అలా ఆసక్తి ఉండి చేసే బీమా పాలసీలకే బీమా రక్షణ అనేది వర్తిస్తుంది. అలా లేని ఎడల బీమా రక్షణ అనేది వర్తించదు. థర్డ్ వన్, ప్రాక్సిమేట్ కేస్ ప్రిన్సిపల్, సమీప కారణ సూత్రం. The insurance company will not pay compensation in case of loss due to reasons not covered by the insurance contract, and the insurance company will pay compensation in case of loss due to reason of mentioned in the contract. Definition in proximate case. Proximate case is defined as the active and efficient case that sets in motion a chain of event which brings about a result without the intervention of any force started and working actively from a new independent source. సమీప కారణ సూత్రం. బీమా ఒప్పందంలో లేని కారణాల వల్ల నష్టం కనుక సంభవిస్తే బీమా కంపెనీ నష్టపరిహారం అనేది చెల్లించదు. ఒప్పందంలో ఉదహరించబడిన కారణాల వల్ల
నష్టం సంభవిస్తే బీమా కంపెనీ నష్టపరిహారం చెల్లిస్తుంది. ఒప్పందంలో లేని కారణాల వల్ల కనుక నష్టం సంభవిస్తే బీమా కంపెనీకి ఆ నష్టంతో సంబంధం అనేది ఉండదు. నష్టం సంభవించడానికి గల కారణం చాలా దగ్గరి కారణమై ఉండాలి. అంతేగాని ఆ నష్టంతో సంబంధం లేని కారణాల వల్ల కనుక నష్టం సంభవిస్తే బీమా కంపెనీకి దానితో ఎలాంటి బాధ్యత అనేది ఉండదు. మనం నిల్వ చేసిన గోడౌన్లో ఆస్తి ఒకవేళ అగ్ని ప్రమాదానికి గురైతే దానికి దగ్గరి ప్రమాదాలు అయి ఉండాలి. అంటే ఏదైనా అగ్గిపెట్టె ఎవరైనా తెలియకుండా వెలిగించడం కానీ, లేదంటే ఏదైనా పవర్తో ఏమైనా కరెంటుతో ఏమన్నా తగలబడిపోవడం వల్ల కానీ, లేదు అంటే ఇంకేదైనా కారణాల వల్ల ఆ ఆస్తి నష్టం జరగడం వల్ల కానీ, లేదంటే ఆ భవనం కూలిపోవడం వల్ల కానీ, లేదంటే అందులో పెట్టిన ఆస్తి ఏదైనా పాడైపోవడం వల్ల కానీ వస్తువులు, ఇలా ఏదైనా ఆ ఆస్తికి సంబంధించిన కారణాల వల్ల మాత్రమే ఆ నష్టం అనేది జరగాలి. ఒక వస్తువు నష్టం సంభవించినప్పుడు దానికి ఆ కారణం సమీప కారణమై ఉండాలి. మనకు ఒక వెహికల్ ఉంది, మనం రోడ్డు మీద వెళ్తుంటే ఏదైనా అనుకోకుండా వెహికల్ వచ్చి దాన్ని డాష్ కొట్టాలి, కారు పాడైపోవాలి. రోడ్డు మీద ఉన్న పోల్స్ కానీ చెట్లు కానీ ఏదైనా విరిగిపడి ఆ కారు డ్యామేజ్ అవ్వాలి. అంతేగాని సంబంధం లేని కారణాల వల్ల ఏదైనా నష్టం జరిగితే బీమా కంపెనీ ఆ నష్టపరిహారాన్ని చెల్లించదు. ఇంకొకటి యాక్ట్ ఆఫ్ గాడ్, అంటే ఎర్త్ క్విక్స్ కానీ, ఇంకా ఏదన్నా వరదలు కానీ, తుఫాన్లు కానీ ఇలాంటి కారణాల వల్ల నష్టం కనుక సంభవిస్తే ఆ నష్టానికి బీమా కంపెనీలు అనేది బాధ్యత వహించవు. ఫోర్త్ వన్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండెమ్నిటీ. దీనినే మనం నష్టపరిహార సూత్రం అని అంటాం. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండెమ్నిటీ మీన్స్ సెక్యూరిటీ, కాంపెన్సేషన్ ఆర్ ప్రొటెక్షన్ గివెన్ అగైన్స్ట్ ఎనీ లాస్, డ్యామేజ్ ఆర్ ఇంజురీ ఆఫ్ ద ఇన్సూర్డ్ ఆబ్జెక్ట్. According to this principle, the contract of insurance is only be signed to protect the object against any damage or loss due to future uncertainties. In the contract signed, the amount of compensation paid should be in absolute proportion in the actual cost of the object. The compensation should not be less or more the actual damage. Definition: insurance is meant to indemnity. Broadly, according to the principle of indemnity, insurance should place the insured in the same financial position after the loss as they enjoy before it, not better. The principle of indemnity ensures that insurance cannot be used to make profit. ఈ సూత్రాన్ని అనుసరించి బీమా చేసిన వస్తువులకు ఏదైనా అనుకోని సంఘటనల వల్ల, అంటే అనిశ్చితుల కారణంగా అనుకోని సంఘటనల వల్ల ఏదైనా నష్టం జరిగితే లేదా ఆ నష్టానికి వ్యతిరేకంగా వస్తువుల్ని రక్షించడానికి మాత్రమే బీమా ఒప్పందంపై సంతకాలు చేయబడతాయి. ఇచ్చిన భద్రత మరియు పరిహారం లేదా రక్షణ ఆ ఒప్పందంలో సంతకం చేసిన మేరకు మాత్రమే పరిహారం అనేది చెల్లించబడుతుంది. వాస్తవ నష్టం, వస్తువు యొక్క నష్టం వాస్తవ వ్యయానికి సంపూర్ణ నిష్పత్తిలో ఉండాలి. నష్టపరిహారానికి అసలు తక్కువ కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ నష్టపరిహారం చెల్లించడానికి వీలు లేదు. నష్టపరిహార సూత్రం ప్రకారం మనం ఏ ఆస్తిపైన అయితే బీమా చేయదలిచామో లేదా ఏ ఆస్తిపైన అయితే మనం బీమా చేశామో ఆ ఆస్తి యొక్క వాస్తవమైన విలువ ఎంతైతే ఉందో, అందులో మనం ఎంత సరుకును లేదా ఎంత ఆస్తి నష్టపోయామో ఆ నష్టపోయిన వస్తువుల వరకే మనకి బీమా రక్షణ ఉంటుంది, కానీ అంతకంటే మనం ఎక్కువ అనేది పొందడానికి వీలు లేదు. సాధారణ బీమాలో వాస్తవ నష్టానికే నష్టపరిహారం లేదా నష్టానికి బాధ్యత అనేది ఉంటుంది. నష్టానికంటే ₹1 కూడా మనం ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదు. మనకు ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ 10 లక్షల విలువ కలిగింది. ఆ 10 లక్షల విలువ కలిగిన బిల్డింగ్కు మనం ఇన్సూరెన్స్ చేసిన తర్వాత అది ఫైర్ యాక్సిడెంట్కి గురైంది, అగ్ని ప్రమాదానికి గురైంది. అలా గురైనప్పుడు ఆ ఆస్తి మొత్తం, ఆ బిల్డింగ్ మొత్తం తగలబడిపోయినప్పుడు ఆ బిల్డింగ్ అయితే ఎంతైతే ఖర్చుతో కూడుకుందో దాని మొత్తం ఒక కాస్ట్ బీమా కంపెనీ చెల్లించదు. దాని మీద మనం ఎంతైతే పాలసీ చేసామో అంతవరకు మాత్రమే బీమా రక్షణ అనేది ఉంటుంది. బిల్డింగ్ ఒక 20 లక్షల విలువ అనుకుందాం, మనం 10 లక్షలకే పాలసీ చేసాం అంటే బీమా కంపెనీ మనం ఎంతైతే పాలసీ దానికి రక్షణ తీసుకున్నామో అంతవరకు మాత్రమే మనకు బీమా రక్షణ ఇస్తుంది. మనం దానికంటే ఎక్కువ లాభం పొందడానికి వీలు లేదు.
ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ హ్యాస్ టేకెన్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ రూపీస్ 3 lakhs. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year, రమేష్ pays premium per annum. He sick from her health, admit in hospital. The policy and his nominee files a claim. The insurance company will pay the full policy benefit amount is 3 lakhs. రమేష్ అనే అతని ఆరోగ్యం మీద ఆరోగ్య బీమా పాలసీ అనేది తీసుకున్నాడు. సంవత్సరానికి ఒకసారి ప్రీమియం కట్టే విధంగా పాలసీ తీసుకున్నాడు. అతను అనుకోకుండా 7వ నెలలో అతను అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్యానికి గురైన తర్వాత అతను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అతను హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్ మొత్తం పేమెంటు 2,50,000 దాకా అయ్యింది. అయిన తర్వాత అతను కోలుకొని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అతని నామినీ అంటే అతను వాళ్ళ వైఫ్ బీమా కంపెనీకి దాన్ని క్లెయిమ్ చేయడం జరిగింది. క్లెయిమ్ చేశాక బీమా కంపెనీ మొత్తం ఎంతైతే అక్కడ ఖర్చు అయిందో అంత మొత్తం బీమా కంపెనీ భరించడం జరిగింది. అంటే నష్టపరిహార సూత్రాన్ని అనుసరించి అక్కడ అతనికి ఎంత నష్టం జరిగింది అంటే హాస్పిటల్లో ఎంత ఖర్చు అయిందో అంత మొత్తం బీమా కంపెనీ చెల్లించింది. ఫిఫ్త్ వన్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, సహకార సూత్రం. This principle is correlated to the principles of indemnity. It applies to the principles of indemnity if the insured person has taken more than one policy on the same subject matter. In this case, insurer can claim only the extent of actual loss from one insurer and any number of the insurers. If one insurer compensated full loss, then the insurer can claim the proportionate amount from other insurer or insurers. ఈ సూత్రం నష్టపరిహార సూత్రాలకి అనుసంధానం. బీమా చేసిన వ్యక్తి ఒకే విషయంపై అంటే ఒకే ఆస్తిపై ఒకటి కంటే ఎక్కువ పాలసీలు తీసుకుంటే నష్టపరిహార సూత్రాలకి ఇది వర్తిస్తుంది. ఈ సందర్భంలో పాలసీదారుడు ఎన్ని బీమా సంస్థల దగ్గరైనా పాలసీ తీసుకున్నా ఒక బీమా సంస్థ నుండి మాత్రమే వాస్తవమైన నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక బీమా సంస్థ ఆ బీమా కంటే పూర్తి నష్టాన్ని భర్తీ చేస్తే ఇతర బీమా కంపెనీలు లేదా ఇతర బీమా సంస్థల నుండి దమాషా మొత్తంలో ఆ కంపెనీ ఆ నష్టాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సహకార సూత్రం అంటే ఇప్పుడు మనం 1,00,000 రూపాయల విలువ గల ఆస్తి మనకు ఉన్నప్పుడు ఆ 1,00,000 రూపాయల విలువ గల ఆస్తిపై మనం ఒక 4 బీమా కంపెనీల దగ్గర సేమ్ ఒకే ఆస్తి పైన మనం పాలసీ తీసుకున్నప్పుడు 1,00,000 రూపాయల విలువ గల ఆస్తికి నష్టం జరిగింది. నష్టం జరిగినప్పుడు పాలసీదారుడు ఆ 1,00,000 రూపాయల నష్టానికి 4 కంపెనీల దగ్గర 4 లక్షలకి పరిహారాన్ని కోరడానికి వీలు లేదు. అతను ఏదైనా ఒక బీమా సంస్థ నుండి అతను వాస్తవంగా జరిగిన నష్టాన్ని మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. అతను ఏదైనా బీమా కంపెనీ ఆ నష్టాన్ని భర్తీ చేసినప్పుడు ఆ బీమా కంపెనీ ఇతర బీమా కంపెనీల దగ్గర నుండి వారి దమాషా పద్ధతిపై అంటే వాళ్ళు ఎంతైతే ఆ బీమా సంస్థకి ఆ పాలసీకి రక్షణ అనేది ఇచ్చారో ఆ రక్షణ ఇచ్చిన మొత్తం నుండి ఈ కాంపెన్సేట్ చేసిన బీమా కంపెనీ అంటే నష్టపరిహారం చెల్లించిన బీమా కంపెనీ మిగిలిన బీమా కంపెనీ దగ్గర నుంచి వెళ్ళి తనకు రావాల్సిన మొత్తాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనినే మనం సహకార సూత్రం లేదా చందా సూత్రం అని కూడా మనం అనొచ్చు. పాలసీదారుడు ఒకరికంటే ఎక్కువ ఇన్సూరర్ల వద్ద అంటే ఎక్కువ బీమా కంపెనీల వద్ద బీమా చేసినప్పుడు దానిని మనం ద్వంద్వ బీమాగా అనొచ్చు. నష్టం జరిగినప్పుడు నష్టపరిహార సూత్రాన్ని అనుసరించి వాస్తవ నష్టం కంటే ఎక్కువ నష్టపరిహారం పొందడానికి వీలు లేదు. వాస్తవ నష్టం కంటే ఎక్కువ నష్టపరిహారం బీమా కంపెనీ చెల్లించడం జరగదు. బీమా సంస్థలు మొత్తం విలువలో తమ బీమా పాలసీ విలువను అనుసరించి దమాషా పద్ధతిలో మొత్తం నష్టంలో తమ వాటాను నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియనే మనం చందా సూత్రం అని కూడా అనొచ్చు. అయితే ఇది ఓన్లీ సాధారణ బీమాలకి మాత్రమే వర్తిస్తుంది. ఇది జీవిత బీమాకు వర్తించదు. సిక్స్త్ వన్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సబ్రోగేషన్. దీనినే మనం ప్రతినివేశ సూత్రం అని కూడా అంటాం. This principle is an extent of indemnity or
correlated of the principles of indemnity. If the insured person compensated the loss or damage of property or object, then the right of ownership is shifted to the insurer. This principle has its importance if the damage of property has some value after the event of damage. The insurer can benefits out of subrogation only to the extent of compensated paid to the insured person. ప్రతినివేశ సూత్రం అంటే ఈ సూత్రం నష్టపరిహార సూత్రాల యొక్క నష్టపరిహారం లేదా పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి యొక్క ఆస్తిపై అతనికి ఉన్న యాజమాన్య హక్కు నష్టం లేదా నష్టాన్ని భర్తీ చేసే బీమా సంస్థకు మార్చబడుతుంది. దెబ్బతిన్న ఆస్తి లేదా దెబ్బతిన్న తర్వాత కొంత విలువను కలిగి ఉంటే ఈ సూత్రానికి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. బీమా చేసిన ఆస్తికి వాస్తవ పరిహారం మేరకు మాత్రమే పాలసీదారుడు ప్రయోజనం పొందొచ్చు. ఈ సూత్రం ప్రకారం ఒక ఆస్తి పైన కనుక బీమా పాలసీ తీసుకున్నప్పుడు ఆ ఆస్తికి అనుకోని సంఘటనల వల్ల ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టపరిహారం చెల్లించే బాధ్యత బీమా కంపెనీలపై ఎప్పుడైనా ఉంటుంది. అయితే ఆ ఆస్తి ఎంతైతే నష్టపోయిందో ఆ నష్టపోయిన మొత్తానికి బీమా కంపెనీలు పరిహారం చెల్లిస్తాయి. ఒకవేళ కొంతవరకు నష్టం చెల్లిస్తే ఆ నష్టానికి పూర్తి భర్తీ అవ్వదు అని అనుకున్నప్పుడు ఆ పూర్తి నష్టాన్ని బీమా కంపెనీ పాలసీదారుడికి చెల్లిస్తుంది. అలా చెల్లించినప్పుడు ఈ ప్రతినివేశ సూత్రం ప్రకారం ఆ మిగిలి ఉన్న అంటే ఆస్తి దెబ్బతిన్న తర్వాత మిగిలి ఉన్న మొత్తం ఆస్తిపై బీమా కంపెనీకే హక్కు అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కారు ఉంది, కారు యాక్సిడెంట్ అయిన తర్వాత దానికి చిన్న చిన్న పార్ట్స్ పోతే అది ఎంతవరకు పాడైపోయిందో ఆ పార్ట్స్ వరకు బీమా కంపెనీ చేసి ఆ మొత్తం ఆస్తిని అతనికి ఇచ్చేస్తుంది. అలా కాకుండా దానికి మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేసే స్థితిలో లేనప్పుడు దాని పూర్తి విలువను బీమా కంపెనీ భరించి అది పాడైపోయిన తర్వాత మిగిలి ఉన్న మొత్తం ఆ కారు పైన హక్కు అనేది పాలసీదారు నుంచి వెళ్ళి బీమా కంపెనీకి వస్తుంది. దీన్నే మనం ప్రతినివేశ సూత్రం అని అంటాం. అంటే పాలసీదారుని యొక్క ఆస్తిపైన సర్వ హక్కులు బీమా కంపెనీకే వస్తాయి. నష్టపరిహారం చెల్లించిన తర్వాత బీమా చేసిన ఆస్తులపై ఇన్సూర్డ్కున్న సర్వ హక్కులు ఇన్సూరర్కు బదిలీ అవుతాయి. కానీ ఇన్సూరర్ యొక్క సర్వ హక్కులు అతను చెల్లించిన నష్టపరిహారం మేరకే పరిమితం అవుతుంది. ఈ సూత్రం ఓన్లీ సాధారణ బీమాకి మాత్రమే వర్తిస్తుంది, ఇది జీవిత బీమాకు వర్తించదు. 7th one, the principles of loss minimization. నష్టం కనిష్టీకరణ సూత్రం, దీన్నే నష్టం తగ్గింపు సూత్రం అని కూడా మనం అనొచ్చు. అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్, ద ఇన్సూర్డ్ షుడ్ ట్రై ఇట్స్ లెవెల్ బెస్ట్ టు minimize the loss in case of an event such as fire or flood occurs. Hence, it is the responsibility of the insured to protect its property and avoid further losses. నష్టం కనిష్టీకరణ సూత్రం ప్రకారం అగ్ని లేదా వరద వంటి సంఘటనలు జరిగినప్పుడు నష్టాన్ని తగ్గించడానికి బీమా చేసిన వ్యక్తి దాని నష్ట స్థాయిని ఉత్తమంగా తగ్గించడానికి ప్రయత్నించాలి. అందువల్ల బీమా చేసిన వ్యక్తి తన ఆస్తిని కాపాడుకోవడం లేదా మరింత నష్టాలను నివారించడం చాలా సులువు అవుతుంది. నష్టం కనిష్టీకరణ సూత్రం అంటే మనం ఏదైతే ఆస్తి పైన బీమా చేశామో ఆ ఆస్తి నష్టపోయే సమయంలో, అంటే ఏదైనా అనుకోని సంఘటనల వల్ల అది నష్టపోయే సమయంలో దాన్ని కాపాడడం కోసం మనం మన సర్వశక్తులు ఒడ్డాలి. మనం ఎంతవరకు అయితే అందులో సరుకును కాపాడగలుగుతామో అంత సరుకును కాపాడాలి. అంటే మనం బీమా చేయముందుకు ఆ ఆస్తి పైన మనం ఎంతైతే ఆసక్తిగా ఉన్నామో బీమా దాని మీద లేనప్పుడు ఆస్తి నష్టపోతే మొత్తం నష్టబాధ్యత మనమే భరించాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడైతే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో బీమా పాలసీ తీసుకున్నప్పుడు కూడా ఆ వస్తువులపైన లేదా ఆస్తులపైన నష్టం జరుగుతున్నప్పుడు మనం అంతే జాగ్రత్తగా వహించాలి. All kinds of precautions should be taken to prevent or mitigate the loss in the event of an accident, i.e. just as careful when talking out an insurance policy
యాజ్ ఇట్ షుడ్ బి వెన్ ఏ లాస్ అక్యూర్స్. ప్రమాదం జరిగినప్పుడు నష్టాన్ని నివారించడానికి లేదా నష్టం తగ్గించడానికి అన్ని రకాల చర్యలు లేదా జాగ్రత్తలు పాలసీదారుడు తీసుకోవాలి. అనగా బీమా పాలసీని తీసుకునేటప్పుడు లేదా పాలసీ తీసుకోక ముందు మనం ఎంతైతే జాగ్రత్తగా ఉన్నామో నష్టం జరిగినప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే సూత్రాన్ని మనం నష్టం తగ్గింపు సూత్రం అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 1, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్. సాధారణ బీమా యొక్క మౌలిక సూత్రాలను గురించి వివరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.